ఈనాడు ఉన్నటువంటి అధికార ప్రభుత్వం ఏదైతే ఉందో, అధికార పార్టీ ఏదైతే ఉందో, ఇంతవరకు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అన్ని రకాల నినాదాలు వదిలిపెట్టాయి. వాటి పని అయిపోయింది. ఇక బీసీ నినాదం ఒకటే పని చేసేటట్టున్నదని చెప్పి ఈనాడు ఉన్నటువంటి అధికార పార్టీ కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్కి అనుగుణంగా మేము బీసీ చేస్తామన్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు, కామారెడ్డి డిక్లరేషన్ ఒక్క బీసీయే కాదు, సంవత్సరానికి 20,000 కోట్లు బీసీలకు ఖర్చు పెడతామన్నారు. సంవత్సరంన్నర అయిపోయింది, 30,000 కోట్లు ఈరోజు బీసీలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండే. ఎవరు అడగక ముందే కేసీఆర్ గారు ఇచ్చిన దానికి యాడ్ చేస్తూ తులం బంగారం ఇస్తామన్నారు. తులం బంగారం సంగతి దేవుడేరు, కానీ కళ్యాణ లక్ష్మి దిక్కు లేకుండా పోయింది. ఈ విధంగా అనేక రకమైనటువంటి హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు మనం అడిగేది ఒకటే మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ చట్టపరంగా అమలు చేస్తామన్నటువంటి 42% నువ్వు ఏం చేస్తావో మాకు సంబంధం లేదు, చట్టపరంగా అమలు చేయమంటున్నాం. అంతకుమించి ఒక ముక్క కూడా మేము ఒక మాట అడగడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, అందరినీ తీసుకొని పోయి ఢిల్లీలో ధర్నా చేసింది. ధర్నా చేసినప్పుడు ఎవరు కానీ దేనికి ధర్నా చేస్తారు? ఓ కలెక్టర్ గారికి ఒక కాగితం ఇచ్చిన తర్వాత ధర్నా చేస్తారు. కానీ బిల్లు హైదరాబాద్లోనే ఉంది, వీళ్ళు ట్రైన్ ఎక్కిపోయి ఢిల్లీలో ధర్నా చేశారు. అప్పటికి బిల్లే రెడీ కాలే. సరే, తీరా రెడీ చేశారు. రెడీ చేసినటువంటి బిల్లు ఏం చేశారు? రాష్ట్రపతి గారికి పంపించారు. ఎవరైనా బిల్లు పార్లమెంట్లో డిస్కషన్ అయిన తర్వాత రాష్ట్రపతికి పోతుంది, కానీ ముందుకే రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి ఏం సమాధానం చెప్పకపోయేటకలా ఒక ఆర్డినెన్స్ తయారు చేసి ఆర్డినెన్స్ కాపీని పంపించారు. ఇది చూసే ప్రజానికానికి ఎట్లా కనబడుతున్నదంటే, అసలు పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడతారు, ఒక్క కాంగ్రెస్ పాత్ర మాత్రం బీసీ అని చెప్పి బాగా పరిగెత్తుతుంది, ఢిల్లీకి పోతుంది, ఇక్కడ తిరుగుతుంది అని చెప్పి ప్రజల్లో హీరో కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా గమనించినటువంటి భారతీయ రాష్ట్ర సమితి వీళ్ళు ఏం గాంధానికే ఉరుకులాట చేస్తున్నారు, మనం ఉన్న విషయం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని మస్తూరాచారి గారిని, గంగుల కమలాకర్ గారిని, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, మన శ్రీనివాస్ గారిని, మంత్రి గారిని, వీళ్ళందరినీ పిలిపించుకొని, కేటీఆర్ గారు మీరు చూస్తూ ఊరుకుంటే లాభం లేదు, బీసీకి అనేక రకాలుగా చేశాం మనం, ఇంకా ఇప్పుడు బీసీకి ఏమైనా చేయాలంటే 100% బీసీ సంక్షేమం కోసం నిలబడదాం, మీరు అర్జెంటుగా సమావేశాలు పెట్టాలి, ప్రజలకు విషయం చెప్పాలి, మన కార్యకర్తలకు విషయం చెప్పాలని చెప్పారు. అందుకొరకే ఈరోజు మన పార్టీ ఏదైతే సూచన చేసిందో ఆ పార్టీ మేరకు మొట్టమొదటిగా కరీంనగర్లో మీటింగ్ పెట్టాలని నిర్ణయించి అన్న గంగుల కమలాకర్ గారి నాయకత్వాన ఈరోజు రేపు మనం మీటింగ్ పెట్టబోతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులారా, ఇన్ని రోజులు అందరికీ చేశాం, ప్రతి ఒక్కరికి చేశాం, ఇక ఈసారి మనది మనం చేసుకుందాం. మనం ఏం చేసుకోవాలో ఆలోచించండి. ఎన్ని రోజులు ఈ బానిసత్వం, ఎప్పటిదాకా ఈ బానిసల్లా బతుకుదాం? మనం కాకపోతే మన కనీసం మన కొడుకు కాకూడదా? కొడుకు కాకపోతే వాని కొడుకు ఎమ్మెల్యే కాకూడదా? ఒక్క కార్పొరేటర్, ఒక వార్డు మెంబర్ కూడా బీసీ అయ్యే అధికారం లేదా? ఏంది మనం చేసిన పాపం? ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చింది వీళ్ళందరికీ కట్టబెట్టడం కోసం కాదు. ఒక చిన్న మీటింగ్ అయింది మొన్న ఒక దగ్గర మిత్రులారా. ఆ మీటింగ్లో ఇప్పుడు మనం కూర్చున్నట్టే అంతా ఒక సామాజిక వర్గం కూర్చున్నది. మీటింగ్ అయిన తర్వాత మధ్యలోకి వెళ్ళి లేచి ఒక ఆయన అడిగిండు, మీరు ప్రతిదీ మాట్లాడితే రైట్ మా రెడ్డిలది అంతా మా రెడ్డిలది నడుస్తున్నదని చెప్తారు, ఇక నా పక్కన కూర్చున్న ఆయననే మా ఊర్లో సర్పంచ్ రెడ్డిగా అనియలేదని చెప్పిండు. ఆ వేదిక మీద ఆయన లేపాయి అంటే ఆయన లేచిండు, ఏమయ్యా నువ్వు ఎందుకు అడ్డం పడ్డావు రెడ్డి సర్పంచ్ కాకుండా అంటే, 4 సంవత్సరాల 5 సంవత్సరాల 5 పీరియడ్లు మనమే ఉన్నాము, ఈసారి అనుకోకుండా ఈ రెడ్డి గారికి కొద్దిగా రేచీకట్లు ఉండడం వలన వేరే వర్గానికి అవకాశం ఇస్తాం, బీసీకి అనుకున్నామని చెప్పిండు ఆయన లేచి. కూర్చో, ఏం మాట్లాడతావు? వాడు గుడ్డోడైతే గుడ్డోడయ్యాడు కాక రెడ్డా కాదా? ఒక్కసారి మననం చేసుకోండి. ఆ వేదిక ముందు ఉన్న ఆయన ఒక ప్రముఖమైన మంత్రి గారు,
ప్రముఖమైన రాజకీయ పార్టీలో ఉన్నాడు. ఆయన చెప్పిన డైలాగ్, వాడు గుడ్డోడైతే కావచ్చు, రెడ్డా కాదా అని అడిగిండు. దీనికి మన బీసీ సామాజిక వర్గం ఏం ఆలోచించాలి? ఒక్కసారి మిత్రులారా, పిడికిలి బిగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పిడికిలి బిగించి ముందుకు కదలాలి. తెలంగాణ ఉద్యమంలో తన్నులు తిన్న మొత్తం అంతా కూడా బీసీ సామాజిక వర్గమే. మిగతా వాళ్ళు వచ్చిన తర్వాతనే ఈ సామాజిక వర్గానికి విలువ తగ్గింది. కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి సభ్యుడు కూడా కనీసం ఒక 100 మందిని చైతన్యపరిచి రేపటి మీటింగ్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో మీటింగ్కి వచ్చినామంటే వచ్చినామని కాకుండా కనీసం 100 మంది తెచ్చేవాళ్ళు జై బీసీ, 100 మంది తెచ్చేటోళ్ళు చేతులు ఎత్తండి అని ఒక్కసారి. జై బీసీ, జై బీసీ, జై తెలంగాణ. థ్యాంక్ యూ, ధన్యవాద్. ఇంతమంది చేతులు ఎత్తిరు కదా, చేతులు ఎత్తంగానే సరిపోలే. ఈ రోజు నుంచి కార్యాచరణ మొదలుపెట్టి రేపు ఒక్కొక్కరు 100 మందిని తీసుకొని మేము రా బీసీలమంటే ఈ దేశం మీద మాకు హక్కు ఉంది అని చూపించాల్సిన అవసరం ఉన్నది. మన చెల్లెళ్ళ కోసం, అక్కల కోసం, తమ్ముళ్ళ కోసం, పుట్టబోయే బిడ్డల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్టుగానే బీసీ సామాజిక హక్కును కూడా మనం సాధించవలసినటువంటి అవసరం ఉంది. దీనికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మొత్తం టీఆర్ఎస్ పార్టీ మనకు అండగా నిలబడుతుంది. కాబట్టి ఎవరి మోసాలకు లొంగాల్సిన అవసరం లేదు. లేని ఆర్డినెన్స్ కోసం హంగామా నిన్న మొన్నటి దాకా ఒక్కసారి మీరు అంతా ప్రశ్నించాలి. నిన్న మొన్నటి దాకా ఆర్డినెన్స్ తెస్తానంగానే ఇక ఊళ్ళ పాలు దొరకడు కష్టం అయిపోయినాయి. ప్రతి ఒక్కడు బిందెత్తుకొని పోయి పాలాభిషేకం చేసిర్రు. ఫ్లెక్సీలకు, ఫోటోలకు పూలే గారికి పాలాభిషేకం చేసిర్రు. ఆ పాలాభిషేకం చేసిన వాళ్ళంతా మళ్ళీ నిరాహార దీక్షలు చేస్తున్నారు. మీరు ఎట్లా పాలాభిషేకం చేసిర్రు, మళ్ళీ నిరాహార దీక్షలైంది అంటే మీరు మోసపోయినట్టే కదా. కాబట్టి ఆ మిత్రుల విజ్ఞప్తి చేస్తున్నా, మిమ్మల్ని బీసీలను మనందరినీ మోసం చేస్తుంది అధికార పార్టీ. ఈ మోసాన్ని ఎండగట్టాలి. ఖచ్చితంగా 9th షెడ్యూల్లో పెట్టే వరకు మనం ఉద్యమించాలి. ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోవద్దని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంతమంది బీసీ తమ్ముళ్ళు మనిషికి తలా 100 మందిని తోలుకొస్తామని చెప్పిన యువతకు మరొక్కసారి పాదావందనం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై బీసీ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.